బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 1,00,000 కోట్లతో కట్టి కాళేశ్వరాన్ని వృధా చేశారన్న కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ 3,000 కోట్లు ఇచ్చి ఉంటే పూర్తయ్యేదన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చౌక్లో నిరసనలు చేస్తున్న లిక్కర్ రాణి 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారని ప్రశ్నించారు. దేవరకొండలో కాంగ్రెస్ నేతలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ దుర్మార్గుడు కమిషన్ కాలాడబడి అతను గోడలు నీరు కింది పోయి పైకి లిఫ్ట్ చేసి కిందికి 10 సంవత్సరాలు వదిలిపెట్టారు. ఎవడన్నా ఒకటి కమిషన్కే కదా. అప్పుడు మనం రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనం 3 ఏళ్ళ దగ్గర ఆనకట్ట కట్టి 3,000 ఎకరాలు నూరుతుంది. 1 కోటి రూపాయలు ఎకరాలు ఇస్తే వాళ్ళే ఇస్తారని చెప్పి అదంతా కాంగ్రెస్ పేరు వస్తుంది. నేను పాత ప్రాజెక్ట్ కాదు కమిషన్ రాదని చెప్పి అది పెట్టి అంతా 2,00,000 కోట్లు అప్పు చేసి ఈ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ఏంటి ఒక్కడే చెప్తున్నాం మీ అందరికీ. ఇప్పటికే 10 మీటింగ్లు అయినాయి. ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర మన శాసనసభ్యులు బాబునాయక్ గారు ఉన్నారు, జిల్లా శాసనసభ్యుల మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఎన్ని వేల కోట్లైనా సరే 2.5 ఏళ్లలో శ్రీశైల సొరంగ మార్గాన్ని ఢిల్లీ ప్రాజెక్టుని మనకేం పని లేదు. ఇక 35 రోజులు 40 రోజులు అయితే ఎలా గవర్నమెంట్ ఎన్నికలు అవుతాయి. ఆ బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది. అది బంద్ అయ్యే దుకాణమేనా స్టాండర్డ్ దొరుకుతుందా? ఆఖరికి 50,000 కోట్ల మల్లారెడ్డి కూడా వద్ద బాబు మాకు మా కొడుకు టికెట్ అవుతుంది. ఇక్కడ ఉంటే సుఖేంద్ర ఏ టికెట్ అవుతాడు సుఖేంద్ర మొన్నలాగా సుఖేంద్రకి 40 ఫోన్ ఇప్పుడు ఏ టికెట్ అవుతుంది. అంటే కాంగ్రెస్ అంటే ఆశ్రమాచారం ఈ 6 పాయింట్ గ్యారంటీలు మోసం చేస్తున్నారు అనుకోండి. ఇవాళ ఏ అమ్మ తాత పోయి జీరోలు చూసి నవ్వుతున్నారు నల్గొండ బస్సు. కేటీఆర్ కూడా అర్థమైతే కేటీఆర్ హరీష్ అంతా మెంటలైపోయింది. వాళ్ళు బాబా మెంటలై ఏం మాట్లాడుతున్నా అర్థమైతలేదు. ఈ గవర్నమెంట్ ఎప్పుడో ఉన్నదంటే ఓవేసీ గారు నిన్న వాళ్ళు పోతే 5 ఏళ్ళు చల్లగా ఉండదని చెప్పి అర్థమవుతున్నా చెప్పినా లేదా? మరి ఆయననే చెప్పినప్పుడు ఆయన మరి ఆయనే చెప్పింది. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం అధికారం లేదానికి అన్నం పోయి ధరనీరు కానీ వైన్ షాపు, ఢిల్లీలో వైన్ షాపు, కాలేజీలో 1,00,000 కోట్ల ఆదాయం లేదరికి కొంచెం సగం లాగైంది, సగం మిగిలింది. పార్లమెంట్ తర్వాత మొత్తం విడలేకపోతుంది. నేను చెప్తున్న గ్యారంటీ 10 ఏళ్ళు అంతా ఇబ్బంది పెట్టి నాన్న గుర్తుపెట్టింది. త్వరగా పూర్తి చేస్తే ఇలా నాకు ఎంత సంతోషం ఉంటున్నామని. తెలంగాణ ఇచ్చింది మనం దోషంగా కుటుంబం. ఎంతమంది పెద్ద కూతురు లెక్క పెట్టుకోవాలి. ఎప్పటికీ మీరు చొక్కలు పడతారే కానీ ఆయన గవర్నమెంట్ ఉంటుంది 6 ఏళ్ళు 10 ఏళ్ళు అంటుంది. 64,000 కుటుంబాలు అయితే మనసారి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. మనం 2026 అంటే వచ్చే సంవత్సరమే కొత్త సీట్లు పెరుగుతున్నాయి. 154 అయితే ఆ పార్టీ ఏముండదు. కేసీఆర్ పార్టీ, కేటీఆర్, హరీష్, కవిత 14 మంది కొట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సీనియర్ జూనియర్ లేకుండా మినిస్టర్లు అందరం టీమ్గా పనిచేసి 6 గ్యారంటీలతో పాటు ఇలాంటి ట్రెక్కింగ్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇందులో ఇల్లు రేపు శ్రీరాముని పాదాల దగ్గర ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్ గా రేపు 11 గంటలకు అక్కడ శంకుస్థాపన చేస్తున్నాం. బ్రహ్మాండంగా గిరిజన వాడలో దేవరకొండ లాంటి మారుమూల ప్రాంతంలో ప్రతి గుడిసె లేకుండా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కూడా మొదలు పెట్టాలని